హాయ్ ఫ్రెండ్స్, శ్రీ దునివాలా దాదా గారి చరిత్ర 3వ భాగం మొదలు పెడదాం. బర్మా నుండి రథయాత్రకు వచ్చిన ఒక డాక్టర్కు ఒకరోజు ఒక యోగి కలలో దర్శనమిచ్చి నీవు సాయిఖేడ్కు వెళ్ళు అని ఆదేశించాడు. డాక్టర్ వెతుక్కుంటూ సాయిఖేడ్ గ్రామానికి వెళ్లి శ్రీ దునివాలా దర్శనానికి వెళ్ళాడు. తనకు కలలో కనిపించింది దాదాగారని గుర్తించి వారి పాదాల మీద పడ్డాడు డాక్టర్. అతను కొన్ని రోజుల తర్వాత ఇంటికి వెళ్ళడానికి స్వామిని అనుమతి కోరాడు. అందుకు స్వామి, ఎక్కడికి వెళ్తావు, ఇదే నీ ఇల్లు అన్నారు. 6 నెలల తర్వాత అతనికి ఇంటికి వెళ్ళడానికి దాదాగారు అనుమతి ఇచ్చారు. అతను దాదాగారితో, ఇన్ని రోజుల తర్వాత వెళ్తే నా ఉద్యోగం ఉంటుందా అన్నాడు. అందుకు స్వామి, ఆ దేశం కూడా మన రాజ్యమే, వెళ్ళు, అనుమతిస్తారు అన్నారు. అతను బర్మా వెళ్లిన తర్వాత స్వామి చెప్పినట్లే అతనికి సెలవు మంజూరైంది. అతను అప్పుడప్పుడు వచ్చి స్వామిని దర్శించేవాడు. ఒక్కొక్కసారి స్వామి ప్రవర్తన అర్థమయ్యేవి కావు. ఏ కర్మఫలాల లెక్కలు సరిచేయటానికి అలా ప్రవర్తించేవారో దాదాగారికే తెలియాలి. ఉదాహరణకి మురళీధరన్ అనే వ్యక్తికి తీవ్రమైన కుష్టి వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. ఏ వైద్యం వలన అతని ఆరోగ్యం బాగోలేదు. అతను స్వామివారి గురించి తెలుసుకుని ఆయన సేవ చేస్తూ ఆయన దగ్గరే ఉండేవాడు. స్వామి అతన్ని తిట్టినా కొట్టినా ఆశీర్వాదంగా భావించేవాడు. ఒకరోజు స్వామి అతన్ని పట్టరాని కోపంతో కొట్టి తన యోగదండంతో అతని తల మీద గట్టి కొట్టారు. అతని తల పగిలి రక్తం కారి అతను స్పృహ కోల్పోయాడు. అయినా స్వామి అతని తల మీద కొడుతూనే ఉన్నారు. ఇది గమనించిన జీజాబాయ్ పరిగెత్తుకుని వచ్చి అడ్డుపడింది. మురళీధర్ పగిలిన తల నుంచి రక్తం కారుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న అతన్ని స్వామి ఒక గదిలో పడేసి తాళం వేశారు. అతనికి తిండి నీళ్లు ఇవ్వలేదు. మురళీధర్ తల నుండి చాలా రక్తం పోయింది. ఆ దెబ్బ మీద పురుగులు చేరి చీము కారసాగింది. ఇలా వారం రోజుల పాటు అతన్ని ఆ గదిలోనే నిర్బంధించారు స్వామి. 8వ రోజు అతని శరీరాన్ని గదిలో నుండి బయటికి తెమ్మన్నారు. మురళీధర్ శరీరంలో ఎటువంటి చలనం లేదు. అతను పగిలిన తల నుండి పురుగులు బయటికి రాసాగారు. ఆ దెబ్బ నుండి దుర్వాసన కూడా రాసాగింది. అప్పుడు శ్రీ దునివాలా దాదా గారు ఆ పురుగులను తమ చేత్తో చిదిమేశారు. వెంటనే అందరూ చూస్తుండగానే మురళీధర్ తల మీద గాయాలు, అలాగే అతని క్షయవ్యాధి కూడా మాయమై అతను లేచి నుంచున్నాడు. తర్వాత స్వామివారు మురళీధర్కు తమ స్వహస్తాలతో భోజనం తినిపించారు. దాదాగారి లీలలు, కరుణా హృదయం, శక్తి ఇలా ఉండేవి. ఒకరోజు వినోద్ మిశ్రా గారు దీక్ష పూని శ్రీ దాదాగారి పాదకలు తీసుకుని భక్త బృందంతో భజన చేస్తూ కండువా అనే గ్రామానికి బయలుదేరారు. అడవి మధ్యలో నుండి వెళ్తున్నప్పుడు ఒక నాగుపాము వినోద్ మిశ్రాని కాటు వేసింది. వెంటనే భక్తులు అతని కాలుకు కట్టుకట్టి రోడ్డు పక్కన కూర్చోబెట్టారు. ఆ కీంకారణ్యంలో, అందులోనూ చీకటి సమయంలో, మానవ సంచారం లేని నిర్మానుష ప్రదేశంలో, ఏమీ చేయలేని పరిస్థితిలో అందరూ శ్రీ దునివాలా దాదా గారి భజన చెయ్యసాగారు. కొంత సమయం తర్వాత ఆ దారిలో జిల్లా కలెక్టర్తో పాటు ఒక వైద్యుడు కారులో వెళ్తూ ఆగి అతని పరిస్థితి చూసి జాలిపడి అతన్ని కారులో తీసుకువెళ్లి వైద్యం చేయించి తిరిగి అడవిలో మిత్రుల వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఇంత రాత్రి సమయంలో శ్రీ దునివాలా దాదా గారు ఆయన శిష్యుడైన చిన్న దాదా గారే ఆ వేషాల్లో వచ్చి అతన్ని రక్షించారని భక్తుల నమ్మకం. శుక్లా గారి మేనకోడలకి జబ్బు చేసి సూక్షించి అస్థిపంజరంగా మారింది. ఏ వైద్యం పనిచేయలేదు. చివరి ప్రయత్నంగా ఆమెను శ్రీ దునివాలా దాదా గారి దగ్గరకు తీసుకువచ్చారు. స్వామి ఆమెను దునిలో విభూదిలో పడుకోబెట్టమన్నారు. అలా పడుకోబెట్టిన ఆమె మీద విభూది చెల్లి తీసుకుపోమన్నారు. ఆవిడ తమ ఊరు చేరిన కొన్ని రోజుల్లోనే పూర్తిగా కోలుకుంది. శ్రీ దునివాలా దాదా గారి కుటీరానికి వెనకుండే కమ్మరి మతిస్థిమితం తప్పి తిరుగుతుండేవాడు. ఒకసారి అతనికి పిచ్చి పెరిగి తన 5 సంవత్సరాల కుమారుణ్ణి బావిలో పడేశాడు. అక్కడ చూస్తున్న వారందరూ నిస్సహాయులై స్వామిని గట్టిగా కేకలు వేశారు. తర్వాత అందరూ బావిలోకి చూస్తే ఆ పిల్లవాడు విచిత్రంగా పువ్వులాగా నీళ్లపైన తేలుతూ ఆడుకోవడం గమనించి అందరూ ఆశ్చర్యపోయారు. కొంత సమయం తర్వాత ఆ కమ్మరి తేరుకుని బావిలోకి దిగి తన పిల్లవాడిని తెచ్చుకున్నాడు.
ఒకసారి శ్రీ దునివాలా దాదా గారి ఆశ్రమానికి పూణే నుండి ఒక భక్తుడు వచ్చి ఒక స్తంభం పక్కన కూర్చున్నాడు. ఉన్నట్లుండి దాదాగారు అతని వైపు తిరిగి, ఇక్కడి నుంచి లేచి ఇంకో చోట కూర్చో అన్నారు. అతను అలానే చేశాడు. కొంత సమయం తర్వాత స్వామి అతనికి తానింతకు ముందు కూర్చున్న స్తంభం దగ్గర పెద్ద పామును చూపి, అది నీ మృత్యుదేవత, ఈ రోజు నువ్వు దాని చేతిలో చావవలసి ఉంది అన్నారు. అతను దాదాగారి కాళ్ల మీద పడ్డాడు. మరొకసారి 70 సంవత్సరాల ముసలివాడు దాదాగారి దర్శనానికి వచ్చాడు. అతనికి 35 సంవత్సరాల నుండి దీర్ఘకాల వ్యాధులతో ఎంతో బాధపడుతున్నాడు. అతను మౌనంగా స్వామి ముందు కూర్చున్నాడు. దాదాగారు తమ స్థానం నుండి లేచి ఆ ముసలివాడి దగ్గరకు వెళ్లి ఆ ముసలివాడిని అమాంతం పైకి లేపి బయటికి విసిరేసి ఇలా అన్నారు, ఇక నుండి నీకు ఏ వ్యాధి లేదు, ఇంటికి వెళ్ళి పెరుగన్నం తిను అన్నారు. ఆ రోజుతో అతని వ్యాధులన్నీ తగ్గిపోయాయి. ఒకసారి దాదాగారు ఆ ఊరు పటేల్ను పిలిచి ఒక ప్రదేశం చెప్పి, అక్కడ నీకు 2 లంకెబిందెలు దొరుకుతాయి, అందులో ఒకటి నీది, ఇంటికి తీసుకుపో అన్నారు. పటేల్ స్వామి చెప్పిన ప్రదేశానికి వెళ్లి తవ్వగా 2 లంకెబిందెలు దొరికాయి. దురాశపరుడైన పటేల్ 2 లంకెబిందెలను ఇంటికి తీసుకుపోయాడు. ఆ రోజు రాత్రి అతని కొడుకు చనిపోయాడు. వెంటనే పటేల్ పరిగెత్తుకుని వెళ్లి ఈ విషయం దునివాలా దాదా గారికి చెప్పాడు. దాదాగారు నవ్వి, ఆ 2వ లంకెబిందెను నువ్వు తీసిన చోటే పాతిపెట్టు, లేకపోతే నీ కొడుకును పాతిపెట్టవలసి వస్తుంది అన్నారు. పటేల్ ఆ 2వ లంకెబిందెను తీసుకువెళ్లి అదే చోట పాతేసి ఇంటికి వచ్చాడు. అతని ఇంటికి వచ్చేసరికి అతని కొడుకు జీవించి ఉండడం చూసి ఆనందపడ్డాడు. స్వామి తరచుగా ఆ ప్రదేశంలో వెళ్లే ఎద్దుల బండ్ల మీద నుంచుని కనిపించేవారు. ఆ బండ్లలో ప్రయాణం చేసేవారు స్వామిని చూస్తుండగానే వారి శరీరం అమాంతం పెరిగిపోయేది. కొంత సమయం తర్వాత ఎలా ప్రత్యక్షమయ్యారో అలానే మాయమైపోయేవారు. 1924లో ఉరుద్ ఖాన్ అనే అతని పెంపుడు కుక్క చనిపోయింది. ఆ బాధ తట్టుకోలేక అతను ఆ కుక్క శరీరాన్ని తీసుకుని 7 రోజుల పాటు ప్రయాణం చేసి దునివాలా దాదా గారి దగ్గరకు చేరాడు. అతను దుఃఖంతో ఏడుస్తూ, స్వామి, ఎన్నో సంవత్సరాలుగా నాతో ఉన్న కుక్క చనిపోయింది, ఆ బాధ భరించలేకపోతున్నాను అన్నాడు. అందుకు దాదాగారు, అయ్యో, కుక్క చనిపోయిందా అని ఆ కుక్క కళేబరాన్ని కంబల్లో చుట్టి దాన్ని తన కాలు కింద పెట్టుకున్నారు. కొంతసేపు తర్వాత తమ యోగదండం తీసి ఆ కుక్క తల మీద ఒక్కటి కొట్టారు. వెంటనే 7 రోజుల ముందు చనిపోయిన ఆ కుక్క దెబ్బకు లేచి పరిగెత్తుకుని వెళ్లి తన యజమాని చెంతకు చేరింది. ఇది గమనించిన వారు శ్రీ దునివాలా దాదా గారి శక్తి ఎంత అపారమైందో అని ఆశ్చర్యపోయారు. ఒకసారి డాక్టర్ పాండే గారికి మనీలా హత్య కేసులో మిగతా వారితో పాటు అతని మీద కూడా ఆంగ్లేయులైన పోలీసులు కేసు పెట్టారు. డాక్టర్ పాండే ఒక మహాత్ముడిని దర్శిస్తే ఆయన, నిన్ను కాపాడగలిగిన వారు శ్రీ దునివాలా దాదా గారు మాత్రమే అన్నారు. డాక్టర్ పాండే దునివాలా దాదా గారిని దర్శించినప్పుడు దాదాగారు ఒక సుత్తిని మెడలో కట్టి తిరిగి ఆ తాడును తెంచేసి, ఇక నీకు భయం లేదు పో అన్నారు దాదాగారు. కొన్ని రోజుల తర్వాత పోలీసులు డాక్టర్ పాండేని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కోర్టు అతనికి మిగతా వారితో పాటు ఉరిశిక్ష విధించింది. సాక్ష్యాలు బలంగా ఉండడం వలన తాము కూడా ఏమీ చేయలేమన్నారు న్యాయవాదులు. జైలు నుండి డాక్టర్ పాండే తాను నిర్దోషినని కాపాడమని దాదాగారిని ప్రతిరోజు ప్రార్థించేవాడు. ఒకరోజు రాత్రి దాదాగారు స్వప్న దర్శనమిచ్చి, నాయనా, భయపడవద్దు, నువ్వు రక్షించబడతావు. ఈ రోజు నుండి ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకు మీ ఇంటికి సంబంధించిన విషయాలు నీకు తెలుస్తాయి అని మాయమైపోయారు. దాదాగారు చెప్పినట్లే ఆ రోజు నుండి ప్రతిరోజు వారింట్లో జరిగే విషయాలన్నీ రాత్రిపూట 3 గంటలకు డాక్టర్ పాండే కల్లో కనిపించేవి. వాటి గురించి చెప్తూ ఉంటే పోలీసులు డాక్టర్ పాండేకి మతిస్థిమితం తప్పిందనుకున్నారు. వెంటనే స్పెషలిస్ట్ని పిలిపించి పరీక్ష చేయమన్నారు. మానసిక శాస్త్ర నిపుణులు పరీక్ష చేసి పాండే పిచ్చోడైపోయాడని సర్టిఫై చేశారు. పాండే నేను పిచ్చివాడు కాదని ఎంత మొరబెట్టుకున్నా ఎవరూ అతని మాటలు పట్టించుకోలేదు.
కోర్టు పిచ్చోడనే డాక్టర్ సర్టిఫికేట్ ఆధారంగా డాక్టర్ పాండే ఉరి శిక్షను రద్దు చేసి విడుదల చేసింది. డాక్టర్ పాండే తన ప్రాణాలు కాపాడిన శ్రీ దునివాలా దాదా గారికి తన ఊర్లో గుడి కట్టించి పూజలు చేయసాగాడు. ఇక్కడితో శ్రీ దునివాలా దాదా గారి చరిత్ర 3వ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.